వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గైస్. ఇదైతే మన 13th సండే ఆఫ్ వ్లాగింగ్. లాస్ట్ సండే అయితే చాలా మంది అయితే కమెంట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్. మళ్ళీ ఈ వీడియో కూడా చాలా కమెంట్లు చేయండి. యాక్చువల్లీ సండే ఏం జరిగిందంటే పొద్దున్న 6కి నేను మా స్కూల్ ఫ్రెండ్స్ అయితే బయటికి వెళ్ళాం. బ్యారేజ్ దగ్గర ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ అయితే వెళ్ళాం. కాశీఫ్ గడ్ మీకు తెలిసి ఉంటాడు, ఇదిగోండి పుల్అప్స్ చేస్తున్నాడు. నేనైతే చిన్నప్పుడు ఈ పార్క్ 7 years ఉన్నప్పుడు అయితే వచ్చా. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. చిన్నప్పుడు నేను అసలు రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళడానికి రీజన్ ఆ డైనోసార్. ఇప్పుడైతే న్యూ స్టాల్స్ పెట్టేశారు, అది కూడా వెజ్ నాన్ వెజ్ సపరేట్ గా పెట్టారు. అండ్ లోపల చిన్న స్క్రీన్ అయితే ఉంది, అందులో డైనోసార్ 9DX వీడియో అయితే చూపిస్తున్నారు. వర్షాల వల్ల ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీ ఉంది. రాజీవ్ గాంధీ పార్క్ లో టాయ్ ట్రైన్ కూడా ఉంది, ఇదిగోండి చిన్న రైల్వే ట్రాక్స్. లాస్ట్ టైం నేను టాయ్ ట్రైన్ రైడ్ చేసినప్పుడు వామిట్ చేసుకున్నా చిన్నప్పుడు. ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే పెట్టారు, చాలా సంవత్సరాలు బతికేవి. స్పెసిఫిక్గా ప్రతి ప్లాంట్ పాట్ మీద అది ఎన్ని సంవత్సరాలు బతికిద్దో, ఏంటి పేరు, ఎక్కడైతే దాని కంట్రీ ఆరిజిన్ మొత్తం రాసింది క్లియర్గా. లీఫ్ పట్టుకొని లాగితే విచిత్రమైన ఇన్సెక్ట్ సౌండ్ వస్తుంది, మీరు కూడా ఒకసారి వినండి. లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఫోటోషూట్ చేద్దామని ఒక పర్ఫెక్ట్ ప్లేస్ చూస్ చేసుకున్నాం. ఈ ఫొటోస్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇది కాశీఫ్ గడ్ దిగింది. పార్క్లో ఒక వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఈరోజు క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మధ్యాహ్నం చిన్న గ్రోసరీస్ తెమ్మంటే ఇంటి దగ్గర ఉన్న గ్రోసరీ స్టోర్కి వెళ్ళిపోయా. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆకలి వేస్తుందంటే యాపిల్ తిందాం అనుకొని కట్ చేస్తున్నా. కట్ చేస్తుంటే కట్ అయితే అవ్వట్లా, ఏంట్రా అని చూస్తేనేమో తిప్పి కట్ చేస్తున్నా. ఫైనల్లీ యాపిల్ అయితే కట్ అయిపోయింది. సాయంత్రం అయితే కాసేపు మా షాప్లో టైం స్పెండ్ చేశా. ఈ వీడియోకి అయితే ఏంటి, మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. బాయ్.